ఉద్యమంలో కూడా పాల్గొని టీఆర్ఎస్కు తెలంగాణ రాకముందు తర్వాత నాకు గ్రూప్ రాజకీయాలు నచ్చక దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను తీసుకొని ఫస్ట్ ఎంపీటీసీ టికెట్ నాకు ఇచ్చారు. 5 ఏళ్ళు ఓడిపోయిన కొత్త గుర్తులు లేక మళ్ళీ 5 ఏళ్ళ నాడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంపీటీసీ క్యాండిడేట్ ఓడగొట్టి గెలిచింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళ తర్వాత ఈ లాస్ట్లో ఉన్న ఎంపీపీ ఎలక్షన్ అప్పుడు నాకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ 2 రోజుల ముందు కలిసిన వారికి ఎంపీ పదవి ఇస్తానంటే నాకు మనసు ఇదైపోయి ఆ పార్టీని వీడి నేను సొంత దీంతో నా ఎంపీటీ సహచరులతో వాళ్ళు ఓట్లేసి అపోజిషన్ వాళ్ళు నాకు ఎంపీపీ చేశారు రైకోట మండలం. నేను ఆ రోజు కూడా సార్ దామోదర్ గారికి కూడా కలిసిన, సార్ ఇట్లా చేస్తాను సార్ అని చెప్తే కూడా ఆయన స్పందించకుండా నేను చూసి మాట్లాడతాను, నేను కూర్చొని మాట్లాడతాను. నేను మళ్ళీ తర్వాత పోయి కలవలేదు, చేయలేదు. 1 సంవత్సరం వెయిట్ చేసిన, ఏం రెస్పాన్స్ లేదు. అందు గురించి నేను ఆ పార్టీలో ఉండాల్సిపోలేదు. నేను బీజేపీ పార్టీలో కలిసి బీజేపీ పార్టీ సేవ చేద్దామని. గ్రూప్ రాజకీయాలు అంత వేరే ఉద్దేశం కాదు, గ్రూప్ రాజకీయాలే. ఇంకొకటి, నేను ఎంపీటీసీ అయినా అంటే సొంత బలం మీద అయినా నేను పార్టీ నుంచి ₹1 తీసుకోలేదు. పార్టీ ఫండ్ ₹1 తీసుకోకుండా నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంపీటీసీలో గెలిచిన 5 ఏళ్ళు. మొన్న ఎంపీపీ కూడా ₹1 ఖర్చు లేకుండా ఎంపీపీ చేసేది ఎవరు నా పార్టీలో చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నా మీద అభిమానంతో నన్ను ఎంపీపీ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ డబ్బుల కమ్ములు పోయి వాళ్ళు టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు ఎంపీపీ చేస్తామంటే అది నచ్చక నాకు ఎంపీపీ చేశారు. అంటే గతంలో అంతకుముందు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు? లేదు, నేను కాంగ్రెస్ 5 ఏళ్ళు ఓడిపోయినా 5 ఏళ్ళు గెలిచినందుకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నాకు మద్దతు ఇచ్చారు. మొన్న ఏది ఎంపీపీ ఎలక్షన్లో. అంటే బీజేపీ పార్టీలోకే ఎందుకు జాయిన్ కావాలనిపించింది? బీజేపీ పార్టీ ఈ పార్టీ విధానం నచ్చినందుకు బీజేపీ పార్టీలో కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు నచ్చలేదు. మా మండలం గ్రూప్ రాజకీయాలు నచ్చలేదు. నన్ను అనగదొక్కాలని చూసారు కాంగ్రెస్ పార్టీ వారు. అది నచ్చకనే నేను బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీకి సేవ చేద్దామనే ఉద్దేశంతో, వేరే ఉద్దేశం కాదు. పార్టీకి విధానం నచ్చి నేను బీజేపీ పార్టీ చేయడం జరిగింది. ఈరోజు అలయ బలయ కార్యక్రమం జోగిపేటలో ఉన్నందున మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం జోగిపేటకు ఇచ్చేసినందువలన రాయకోడ్ మండలంలో కాంగ్రెస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద నమ్మకం కోల్పోయి భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ పునర్వైభవానికి భారతీయ జనతా పార్టీ వైభవానికి ముందుకొస్తూ రాయకోడ్ మొగలప్ప గారు మాజీ తాజా ఎంపీపీ గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి సాదరంగా రాయకోడ్ మండల బీజేపీ పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశలో వారి పెద్ద మనుషుల సూచన తప్పకుండా సలహాలను తప్పకుండా పాటించుకుంటూ భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలన్నది రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం గోదావరి అంజిరెడ్డి నాయకత్వంలో, మండల నాయకత్వం నాగరాజు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మా యువత సిద్ధంగా ఉంది. మరొకసారి భారతీయ జనతా పార్టీలో చేరిన రాయకోడ్ తాజా మాజా ఎంపీపీ రాయకోడ్ మొగలప్ప గారికి సాదరంగా భారతీయ జనతా పార్టీ నుండి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.